మాత్రమే చేరుతాయి. ఓకే, సరే అనన్య గారు లేరు కాబట్టి తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా మీరే చెప్పండి. హౌస్ హోల్డ్ క్యారెక్టర్ అండి. అంటే ఒక పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుంది, ఎలా చిలుపుగా ఉంటుంది, ఊర్లో ఎలాంటి గొడవలు పెట్టుకుంటుంది. సో ఇట్లాంటి అమ్మాయి ఊర్లో మనం చూస్తుంటాం కదా, మన ఇంటి పక్కన నెక్స్ట్ డోర్ గర్ల్ టైపు. సో అలాంటి బబ్లీ క్యారెక్టర్. సో బేసిక్గా ఆ క్యారెక్టర్కి తను న్యాయం చేసింది. కానీ తనలో కూడా ఒక వేరియేషన్ ఉంటుంది, అది ఎండ్కి వచ్చేసరికి తెలుస్తుంది. సో ఇదంతా డ్రామా. అంటే మనం ఇప్పుడు చూసే ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే, ఒక ఊర్లో కూర్చొని మీరు హ్యాపీగా ఈ సిరీస్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు విలేజ్లో ఉన్న పాత్రలు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో దానికంటే వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారనేది ఎక్కువ చూస్తారు మీరు. సో అది దానికి తగ్గట్టు అనన్య గారు 100% ఇచ్చారు. మేడం గారి గురించి నేను చాలా తక్కువ చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సింది. సో నేను చెప్తా ఉంటాను స్టేజ్ బై స్టేజ్ 100%. అట్లే అన్న, ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే ఆడియన్స్ని కొంచెం కన్విన్స్ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఒక 2 ఎపిసోడ్లు నచ్చినాయి, తర్వాత కొంచెం బోర్ కొట్టింది అంటే అక్కడే ఆపేస్తాం. సో అది మనకి ఇక్కడ వెబ్ సిరీస్లో అలా డిసడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది. సో ఏం అట్రాక్ట్ చేయబోతుంది ఆడియన్స్ని ఇక్కడ? అట్రాక్షన్ పాయింట్ వచ్చి మీకు దీంట్లో కథకున్న సోల్ అండి మెయిన్. అంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హుక్ అయిపోతారు. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో, సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్లో ప్రతిదానికి అంటే లాజికల్గా మాత్రమే ఉంటుంది, ఇల్లాజికల్గా ఏమీ ఉండవు. అంటే కొన్ని ఫ్యాంటసైజ్ చేసి చెప్తాం కదా, అలా దీంట్లో అక్కడ ఎటువంటి ప్రాస్పెక్టివ్లోనూ అలా వెళ్ళలేదు. మేము కథను నమ్ముకున్నాం, కథలో పాత్రలను నమ్ముకున్నాం. సో వాళ్ళు చేసిన ప్రతి సిచ్యువేషన్ మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంది. సో ఆ డ్రామా ఎక్సైట్ చేస్తుంది. సో దాంట్లో కంపల్సరీ హుక్ అవుతారు, అది డౌటే లేదు. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత పక్కా 6th ఎపిసోడ్ చూడాల్సింది, అది మాత్రం గ్యారంటీ. అంటే ఆ ఫస్ట్ ఎపిసోడ్కి ఉన్న కిక్ వాల్యూ, అంజలి గారి పర్ఫార్మెన్స్ వాల్యూ, అది మీరు చూస్తే మాత్రం అర్థం.